హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో చక్కటి స్నాక్ ఐటెం చేసి చెబుతున్నాను. అది కూడా ఒక కప్పు ఉప్మా రవ్వతో. ఇలా చేశారంటే పిల్లలకి షాప్లో కూడా కొనాల్సిన అవసరం లేదండి. స్నాక్స్ అంత బాగుంటాయి, క్రిస్పీగా కరకరలాడుతూ. ఇవి టీ టైంలో తినడానికి, నార్మల్గా ఈవినింగ్ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటాయి. మరి ఈ స్నాక్ ఐటెం ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలో చూసేయండి. ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలోకి ఇలా మొత్తం కూడా వేసేసుకోండి. ఈ ఉప్మా రవ్వ వచ్చేసి మరీ మెత్తగా ఏమవ్వదండి, పౌడర్ లాగా కొంచెం రవ్వ రవ్వగా ఉంటుంది, పర్వాలేదు. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు రవ్వ తీసుకున్న కప్పుతో బియ్యం పిండిని అరకప్పు వరకు వేసుకోండి. ఇలా బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో కావాల్సిన పచ్చికారాన్ని రెడీ చేసుకుందాం. ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 4-5 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఎండుమిర్చి కూడా ఒక 4 తీసుకొని ఇలా ముక్కలు తెంచి వేసుకోండి. ఇప్పుడు ఒక అంగుళం ముక్క వరకు అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇది కూడా వేసుకుని ఇందులోకి ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక పావు స్పూన్ వరకు వామును కూడా యాడ్ చేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా అవసరం లేదు, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న ఈ పిండిలోకి ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చికారం అంతా కూడా వేసేసుకోండి. ఈ స్నాక్స్లోకి కారం అనేది కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే మీరు మిర్చిని కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఎండు కారం అయితే వేయొద్దండి, బాగోదు. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. వీటి వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, అక్కడక్కడ తగులుతూ. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ అయితే తీసుకున్నాను. ఇలా ముందుగానే పొడిపిండి అంతా కూడా ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళను వేసి కలుపుకుందాం. ఇక్కడ నీళ్ళు వచ్చేసి నార్మల్ వాటర్ కాకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉండే నీళ్ళను వేసి నీళ్ళు కొద్దిగా వేసుకుంటూ పిండిని ఇలా సాఫ్ట్గా కలిపేసుకోండి. పిండి అనేది స్టార్టింగ్లో సాఫ్ట్గా ఉంటుందండి. ఇందులో రవ్వ వేసాం కదా, రవ్వ అనేది వాటర్ పీల్చుకొని కొంచెం గట్టి పడుతుంది. ప్రిపేర్ చేసుకునే లోపు ఇలా లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత రవ్వ అనేది వాటర్ పీల్చేసుకొని పిండి చూసారా కొంచెం గట్టిపడింది. ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇలా 2 బౌల్స్గా డివైడ్ చేసేసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ తీసుకున్న పిండి ముద్దని చపాతీలాగా ఒత్తేసుకోవాలి. ఇలా ఒక చెక్కపెట్టి తీసుకొని దీనిపైన పిండి అంటుకోకుండా పొడి పిండిని వేసేసుకోండి. బియ్యం పిండిని వేసేసుకొని పూరీ కర్ర తీసుకొని పిండి ముద్దపై కూడా పొడి పిండి చల్లుకుంటూ వీలైనంత పలచగా ఒత్తేసుకోవాలి. మరీ మందంగా ఉండకూడదండి. మనం చపాతీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, చపాతీ కంటే కూడా కొంచెం లావుగా ఉండాలి. అప్పుడే మనకి చక్కగా నూనెలో వేయంగానే పొంగుతూ క్రిస్పీగా వస్తాయండి. ఇలా పొడిపిండి చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్ అంతా కూడా కొంచెం మందంగా ఉంటాయి కదా, ఇలా చివర్ల వరకు తీసేసుకొని మిగిలిన పిండి అంతా కూడా అరంగుళం సైజులో ఇలా పొడవుగా లైన్స్ వేసేసుకోండి ఒక చాక్తో. ఇలా లైన్స్ వేసుకున్న తర్వాత మీకు కావలసిన సైజులో స్టిక్స్ అయితే కట్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ మిడిల్లో కట్ చేస్తున్నాను. కొంచెం ఇలా రిబ్బన్ ఫోల్డింగ్లో ఉండేలాగా ఇవైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ఎక్స్ట్రా పిండి అంతా కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఆరిపోకుండా. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటిగా తీస్తూ ఒక ప్లేట్లో వేసేసుకోవచ్చు. చూడండి, మనం పొడిపిండి వేస్తూ రోల్ చేసాం కదా, అతుక్కోకుండా చక్కగా వస్తాయి. ఇలా అన్నీ కూడా ఒక ప్లేట్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. అన్నీ కూడా ఒకేసారి ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఫ్రై చేద్దాం. ముందుగానే ఆయిల్ వేడి పెట్టానండి. ఆయిల్ అయితే చక్కగా వేడైంది. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ ప్రిపేర్ చేసుకున్న రిబ్బన్ స్టిక్స్ అన్నీ కూడా ఇలా వేసేసుకోండి. మడతలు అనేవి పడకుండా ఇలా స్టిక్స్ లాగా వచ్చేలాగా ఆయిల్లో మడతలు పడకుండా వేసేసుకోండి. చూడండి, ఇవి వేయంగానే చక్కగా ఫ్రై అవుతూ తేలిపోతున్నాయి. చాలా క్రిస్పీగా వేగుతాయండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం మంట మీద పెట్టండి. ఆయిల్ ఒకసారి వేడిన తర్వాత అప్పుడే లోపల వరకు చక్కగా కుక్ అయ్యి క్రిస్పీగా వస్తాయన్నమాట, గుళ్ళగా ఉంటాయండి. వీటిని ఇలా 2 వైపులా కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వేగుతాయి. ఇవి రవ్వతో చేస్తున్నాం కదండి, చాలా క్రిస్పీగా ఉంటాయండి. చల్లారిన తర్వాత చూడండి, ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. బయటికి తీసిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి. అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో క్రిస్పీగా మరింత టేస్టీగా ఉండే రిబ్బన్ ఫోల్డింగ్ చెక్కలు అయితే రెడీ అయిపోతాయండి. ఈ స్టైల్లో మీరు కూడా ఈ స్నాక్ ఐటెంని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరింత క్రిస్పీగా ఉంటాయి. ఉప్మా రవ్వతో ట్రై చేసి చూడండి.
చూసారా, ఒక కప్పు రవ్వకైతే చాలా వచ్చాయండి స్నాక్స్ అయితే. పిల్లలకి స్నాక్స్ ఏమైనా లేనప్పుడు పిల్లలు అడిగితే ఇలా చేసి పెట్టండి. క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి. టీ టైంలో స్నాక్స్ లాగా తీసుకోవడానికి కూడా సూపర్గా ఉంటాయి అన్నమాట. ఈ స్నాక్స్ వచ్చేసి వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. అయిపోయినప్పుడల్లా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఉప్మా రవ్వతో. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, కరకరలాడుతూ ఉంటాయి. ఎంతో క్రిస్పీగా మరింత రుచిగా ఉండే ఈ రిబ్బన్ చెక్కల్ని మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.